ఓం శ్రీ సాయి నారాయణ నమః. ఇప్పటి వరకు 6 అధ్యాయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి గాన్గాపురము, నరసింహవాడి, ఔరంగాబాద్ మొదలైన పుణ్యక్షేత్రాల్లాగా షిరిడి కూడా మహా గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. షిరిడి అహ్మదాబాద్ జిల్లా కోపర్గాం దగ్గర 6 మైళ్ళ దూరాన గోదావరి నదికి సమీపంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా షిరిడీ వాసుల జీవితము ధన్యమైనందువలన షిరిడి పుణ్యక్షేత్రమైనది, దివ్యక్షేత్రమైనది. అనునిత్యం బాబావారిని స్మరిస్తూ దర్శిస్తూ వారి సహచర్యం కలిగిన వారై కన్నులారా వీక్షించగలిగిన ఆ షిరిడి నివాసులు ధన్యులు. బాబావారి దివ్యోపదేశము వింటూ ఆనందించే ఆ ప్రజలు నిజంగా పుణ్యాత్ములు. గౌలీబువ పండరీనాథుని తన హృదయంలో నింపుకున్న ధన్యాత్ముడు, శతవర్ష జీవి. బాబాని అతడు భక్తి శ్రద్ధలతో తన హృదయమునందు నింపుకుని కొలిచేవాడు. సాయి ఆరాధన సల్పే ముందుగా పండరీనాథుని పాదపూజలు జరిపి వచ్చేవాడు. ఒకరోజు గౌలీబువ బాబాని కొలిచి హృదయానందం ఉప్పొంగగా, బాబా, ఆ పండరీనాథుడు మీరు ఒక్కరే. సాయి వేరు, ఆ పండరీనాథుడు వేరు కాదు. సాయి, నీవు దీనుల పాలిట దయానిధివి, భక్తుల పాలిట కల్పవృక్షానివి, అచేతనులకు కరుణామయుడివి. నిన్ను చూస్తే ఆ సంపూర్ణ పండరీనాథుడే కనిపిస్తున్నాడు. నా తనువు పులకిస్తోంది, నా కళ్ళు ఆనందాశిశువులు ఒలకబోస్తున్నాయి. స్వామి, సాయి, నా బాబా అంటూ ఆనంద పరవశుడై బాబా పాదాల మీద పడి విలపించాడు. బాబా అతనిని లేవదీసి, మన ఇరువురి స్నేహం ఇప్పటి కాదు, ఎన్నో జన్మల నాటిది. నీవు పూర్ణ పురుషుడవు నాయనా అంటూ ఓదార్చారు. బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అంటూ, అల్లాయే దేవుడు అంటూ ఉండేవారు. బాబాకి భజనలు పాటలు అంటే చాలా ఇష్టం. నామ సప్తాహం అంటే మరీ ఇష్టం. అందుకే ఒకరోజు బాబా దాసుగనుని పిలిచి నామ సప్తాహం జరిపించమని అన్నారు. అది విని దాసుగను, అలాగే బాబా, సప్తాహం తప్పకుండా గావిస్తాము. అయితే సప్తాహ పూర్ణాహుతి నాడు మీరు విఠలదేవుడు మా ఎదుట ప్రత్యక్షమగునట్లుగా అనుగ్రహం చూపాలి అంటూ కోరాడు. దానికి బాబా ఇలా చెప్పారు, తప్పక మీ కోరిక తీరుతుంది. అయితే భక్తులు తమ భక్తిని ప్రేమామృతముగా చిందిస్తూ మనసు అంకితం చేయాలి. అలా చేస్తే భక్తులకు ద్వారకాలోని శ్రీకృష్ణ పరమాత్ముడు, పండరీలోని విఠలుడు ఇక్కడే ఈ మసీదులోనే ఉన్నాయని తెలుసుకోగలుగుతారు. ఎచ్చటకు ఎవరు వెళ్ళనవసరం లేదు. కీర్తిగానం భక్తిపూర్వకంగా హృదయాంతరాల నుంచి రావాలి సుమా అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా బాబా కాకాతో, కాకా, విఠలుడు మహా మొండివాడు, పట్టుకోకుంటే పారిపో చూస్తాడు. అదుగో ఆ పాండురంగ విఠలుని చూడు, పారిపోనీయకుండా జాగ్రత్తగా పట్టుకోమరి అంటుంటే కాకా విఠలునే కన్నార్పకుండా చూస్తున్నాడు. సరిగ్గా అది మధ్యాహ్న హారతి సమయం. కాకా విఠలునే చూస్తున్నాడు. అందరూ ఆశ్చర్యచకితులై కాకాని అనుసరిస్తూ కదిలారు. సాయం సమయమున కావచ్చింది. విఠలుని ఫోటోలు తీసుకుని రాగా బాబా మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఒక చిత్రాన్ని కొని ఆనంద పరవశుడయ్యాడు. భగవంతరావు క్షీరసాగరుని కొడుకు. క్షీరసాగరుడు మహాభక్తుడు. విఠలుని ఆరాధిస్తూ దీక్షలో ఉండే పండరీపురానికి ప్రయాణించి సంతోషభరితమైన భక్తిపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ ఇంట్లో కూడా విఠలుని ఆరాధించేవాడు. తండ్రి మరణాంతరం భగవంతరావు పూజ, భక్తి అంటే విముక్త నిర్లక్ష్య భావము కలిగిన వాడయ్యాడు. అసలు ఏ యాత్రలు గావించలేదు. ఒకసారి బాబా దర్శనానికి రావటం జరిగింది. బాబా అతనిని చూసి, ఈ భగవంతరావు తండ్రి నాకెంతో ఇష్టమైనవాడు, భక్తి శ్రద్ధలు కలవాడే, విఠలుని బాగా ఆరాధించేవాడు. కానీ ఇతను కనీసం నైవేద్యమైనా పెట్టడు. విఠలుని నన్ను కూడా పస్తులపాడు చేస్తున్నాడు. భక్తిని విశ్వాసాన్ని కోల్పోయాడు. అందుకే మరలా నేనే ఇతనిని ఇక్కడకు తీసుకుని వచ్చాను. ఇతనికి మరలా పూజా కార్యక్రమాలు నిర్వర్తించేలా చేస్తాను అన్నారు. దాసుగనుడు వచ్చి బాబాతో, నాకు ప్రయాగ స్నానం ఆచరించవాలని కోరికగా ఉంది, వెళ్ళి రానా బాబా అంటూ అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వి, ప్రయాగ స్నానం, దివ్య ప్రయాగ, త్యాగ ప్రయాగ, ఆ స్నానాలేవో అక్కడికే వెళ్ళి చేయనవసరం లేదు. అవి ఇక్కడ ఉన్నాయి, చేస్తావా? నన్ను విశ్వసించిన వారు వేరెక్కడికి వెళ్ళనవసరం లేదు, అన్నీ ఇక్కడికే వస్తాయి అంటుంటే దాసుగనుడు, క్షమించు దేవా అంటూ వంగి సాయి పాదాలను తలతో తాకాడు. అంతే, 2 పాదాల బొటనవేళ్ల నుండి పవిత్రమైన గంగా జలాలు పొంగుకొచ్చాయి. దాసుగనుడు ఆశ్చర్య ఆనందాలతో పులకించిపోయి తనను తాను మైమరిచిపోయి శరీరము పులకించగా, హృదయాంతరాల నుండి కవిత్వం ఉప్పొంగగా,
సాయిని వేనోళ్ల కొలియాడుతూ కవితావేశము కురిపిస్తూ తన శిరస్సును ఆ గంగా జలాలతో ముంచి పరవశుడు అయ్యాడు. షిరిడీలో ఒక వేప చెట్టు క్రింద 16 ఏళ్ల బాలునిగా బాబా కూర్చున్నారు. మొదట బాబా అక్కడ అలా అవతరించారు. నానా తల్లి గారు ఆమె బాగా వృద్ధురాలు. బాబాని చూసి, ఆహా, ఈ దివ్యమంగళ తేజస్వరూపుడు ఎవరు? ఇతడు సామాన్య మానవుడిలా నాకు గోచరించడం లేదు అనుకోగా షిరిడీలో ఉన్న ఖండోబా దేవుడు ఒక పైన పూనాడు. అప్పుడు అచ్చటకు ఆ గ్రామ ప్రజలంతా చేరారు. గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ బాలుని విషయమై ఖండోబాని ఆరాధేశారు. ఖండోబా ఘనాచారి అక్కడ ఓ స్థలాన్ని చూపించి దీనిని త్రవ్వమంటూ ఆజ్ఞాపించారు. అచ్చటి వారు అలాగే త్రవ్వారు. అక్కడ వారికి ఇటుకలు, వాని క్రింద వెడల్పాటి రాతి పలక కనిపించాయి. అయితే వారు ఖండోబా ఆనతి ప్రకారం ఆ రాతి పలకలను విడిగా తీయగా దాని క్రింద ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో చేరి ముందుకు 4 అడుగులు వేయగా అక్కడే దీప్యమానంగా వెలుగుతున్న 4 జ్యోతులు కనిపించాయి. జ్యోతులే కాకుండా జపమాలలు, పూజా ద్రవ్యాలు కానవచ్చాయి. ఈ పిల్లవాడు 12 సంవత్సరాల ఇక్కడే ఘోరమైన తపస్సు చేసినాడు అంటూ ఖండోబా చెప్పాడు. అది విన్న వారంతా కలిసి ఆ బాలుని వద్దకు వెళ్ళి అడగ్గా, అది నా గురువు స్థానము, వారి యొక్క దివ్య సమాధి అచటనే ఉన్నది, దానిని భద్రముగా కాపాడు బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పాడు. అప్పుడు త్రవ్విన వారంతా కలిసి తిరిగి దానిని మూసివేశారు. హరినాయక సాటే అనే అతను ఆ వేపవృక్షము దానికి చుట్టూ గల స్థలము కొన్నాడు, గృహవసతి ఏర్పరిచాడు. ఆ పవిత్ర నింబవృక్షము చుట్టూ మండపము, మెట్లు అందంగా కట్టించాడు. భక్తులు అక్కడికి వచ్చిన వారే ఉత్తరముఖంగా కూర్చునేవారు. అంతేకాదు, గురు శుక్రవారాల్లో అచ్చటికి చేరిన ప్రజలు, భక్తులు బాబాకి ధూపము వేసి బాబాని ఆరాధించి బాబా కృపకు పాత్రులు అయ్యేవారు. ఆ తర్వాత అక్కడ దీక్షితవాడ కొన్నాళ్లకు నిర్మాణం అయ్యింది. కాకాసాహెబ్ దీక్షిత్ ఒక న్యాయవాది. అతను ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ప్రమాదవశాత్తు అతనికి రైలు ప్రమాదమున కాలు బెనకటం జరిగింది. ఎంతకీ ఆ బెనుకు తగ్గలేదు. ఎన్నో మందులు వాడాడు, అయినా తగ్గలేదు. అయితే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ అతనిని కలిసి, ఒకసారి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని రా, అంతా మంచి జరుగుతుంది అంటూ సలహా ఇచ్చాడు. 1909లో కాకా వచ్చి బాబాని కలిశాడు. బాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. నా కాలు వంకరతో పాటు బాబా నా మనసు వంకరని కూడా సరిచేయండి అంటూ ప్రార్థించాడు. బాబా అతనికి నయం చేయటం జరిగింది. అంతేకాకుండా కాకా ఇతర భక్తులు చాలామంది నివసించేందుకు వీలుగా షిరిడీలో 10, 12, 1910లో పునాది వేశాడు. దాదాసాహెబ్ కపడ్డేకి తన గృహానికి వెళ్లేందుకు బాబా అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి చావడిలో హారతి ప్రారంభించారు. మొత్తానికి 1911 నాటికి దీక్షితవాడ పునాదులతో ప్రారంభమై పూర్తవటం కూడా జరిగింది. వాడ నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ఆరంభమైనాయి. భూటి అనే భక్తుడు కోటీశ్వరుడు. అతడు నాగపూర్ నివాసి. అతను గొప్ప రాతి భవనాన్ని షిరిడీలో నిర్మించాడు. ఈ స్థలంలో బాబా పూల మొక్కలను స్వయంగా మొదట్లో పెంచేవారు. స్వయంగా నీరు పోస్తూ, నారు కడుతూ, మొక్కలు వేస్తూ చేసేవారు. బాబా దివ్యానుగ్రహం వలనే 3 వాడాలు అక్కడ బ్రహ్మాండంగా నిర్మితమైనాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియోతో 7వ అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం.